దర్శిని ప్రేక్షకులకు, వీక్షకులకు, పాఠకులకు స్వాగతం. నేను మీ రిపోర్టర్ మూర్తి మాట్లాడుతున్నాను. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా విశాఖలో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత ఎన్ఎస్ఎన్ రెడ్డి మేయర్గా ఉన్న సమయంలో ఒక్కరోజు విశాఖకు మేయర్గా పనిచేసిన ఘనతకెక్కిన మన విశాఖ వనిత పేరెన్నిక గల పాలూరి శేషమాంబ గారు అందరికీ ఎరుకే. ఆమె ప్రస్తుతం మన దివ్యదర్శినితో మాట్లాడేందుకు మన ముందున్నారు. వారితోనే ఈ ప్రపంచ మహిళా దినోత్సవం గురించి మరెన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది మీ దివ్యదర్శిని. అమ్మ నమస్కారం. ఈ ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మీరు చేసే సేవా కార్యక్రమాలు కానీ, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కానీ, అలాగే రక్తదాన శిబిరాలు కానీ, మొక్కల పెంపకం కానీ, మీ తరాల వారికి ఎలా చేయాలి, ఏం చేస్తే సమాజం ఇంకా మరింత పురోభివృద్ధి చెందుతుంది అనే విషయాలపై కొంత మా ప్రేక్షకులకి మీరు మనవి చేస్తారని వినిపిస్తున్నాను. తప్పకుండానండి. ముందుగా నాకు ఈ అవకాశం ఇస్తున్న మూర్తి గారికి, మన దివ్యదర్శిని వాళ్ళకి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. విషయం ఏంటంటే, మహిళా దినోత్సవం సందర్భంగా నన్ను మాట్లాడమని అడిగారు కదా. మహిళ లేనిదే ప్రపంచం లేదు. మహిళకి ఇచ్చే గౌరవంతో సంస్కారం, సభ్యత సమాజంలో దొరుకుతాయి. ఈరోజు అది కొరబడుతుంది. కనీసం ప్రపంచ మహిళా దినోత్సవమనో, లేక మాతృ దినోత్సవమనో, సోదరి దినోత్సవమనో ఇలాగ ఉండడం వల్లైనా కనీసం మహిళకు గౌరవాన్ని అందిస్తున్నారు. దానికి కూడా మీ అందరికీ మహిళల తరఫున ఒక అమ్మగా, అమ్మమ్మగా, నాన్నమ్మగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఆలోచిస్తే ఆర్థికంగా మగవాళ్ళతో సమానంగా ఆడవాళ్ళు కూడా పరిపుష్టి కలిగి ఉన్నారు. కానీ సభ్యతకి, సంస్కారానికి కొంచెం వెనకబడుతున్నారు. అందువల్ల మూర్తి గారిని ఒకటి అడుగుతా. అమ్మ, మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు మున్ముందు జన్మలకి, మున్ముందు కర్మలకి ఉపయోగపడేట్టుగా ఉండాలని. జన్మలు కర్మలను ఎందుకన్నానంటే, నాకు ఎక్కువగా భక్తి అనేది చాలా ఇష్టం, అందరికీ తెలుసు. అలాగే మనం చేసే కర్మతోటే మనం ముందుకు వెళ్ళగలం. మరి మహిళలు చేయగలిగేవి ఏంటి అంటే, చెయ్యలేనియే లేవంటాను నేను. అలాగే బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్స్ అన్నారు. ఇప్పటికీ 78 నుంచి నేను బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. ఈరోజు బ్లడ్ అవసరం ఎంతో ఉంది. కానీ బ్లడ్ ఒకటే కాదండి, దాంట్లో ప్లేట్లెట్స్ ఉంటాయి, అవి కూడా అవసరం చాలా ఎక్కువ ఉన్నాయి. దాని మీద కూడా అందరిలోనే అవేర్నెస్ తీసుకురావాలి. అలాగే చిన్న జ్వరం వస్తే కూడా బ్లడ్ డ్రాప్ అవుతుంది, దానికి కూడా బ్లడ్ అవసరం ఎక్కువ ఉంది. అందువల్ల బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్ అంటే నాకు చాలా ఇష్టం. దానివల్ల ఎంతోమంది బ్రతుకుతారమ్మా. అందువల్ల బ్లడ్ డొనేషన్ ప్రోగ్రాం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరిలోనూ ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది. గ్రూపు తెలుసుకుని ఆ గ్రూపు కూడా వాళ్ళ ఐడి కార్డు లాగా ఉంచుకోవాలి జోబులో. ఎప్పుడు ఎక్కడ యాక్సిడెంట్ అయినా వాళ్ళ గ్రూపు చెక్కింగ్ అవన్నీ అయ్యేసరికి చాలా టైం పోతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు విజిటింగ్ కార్డు మాదిరిగా, ఒకవేళ విజిటింగ్ కార్డ్సే వేసుకుంటే దానిలో కూడా వాళ్ళ గ్రూప్ కూడా వేయించుకోండి. ఇది నా రిక్వెస్ట్ అందరికీ. అలాగే బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్స్ ఎన్ని చేసినా సరిపోవు. దానికోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. నాకు ముఖ్యంగా బ్లడ్ డొనేషన్ ప్రోగ్రాం కోసం అడిగినప్పుడు మా వాసవి క్లబ్స్ వాళ్ళందరూ కలిసి బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్స్ చేశారు. ఆ రోజు కూడా నేను చిరంజీవి గారికి ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది. అయ్యా, మీరు దీన్ని ముందుకు తీసుకొచ్చారు, మా ట్రస్ట్ ద్వారా విశాఖపట్నంలో మీరు చేయించమని అడిగినప్పుడు నేను చేయించున్నాను. 50 వార్డుల్లో 50 ప్రోగ్రామ్స్ చేశాను. అలాగే ఒకే రోజున 5గురికి బ్లడ్ డొనేషన్కి ప్రోగ్రామ్కి ఆర్గనైజ్ చేసి 5 సంస్థలకి, అంటే ఏఎస్ రాజా బ్లడ్ బ్యాంకు, రోటరీ బ్లడ్ బ్యాంకు, కేజీహెచ్ బ్లడ్ బ్యాంకు, విజిహెచ్ బ్లడ్ బ్యాంకు, అట్లా అందరికీ ఇచ్చేలాగా లయన్స్ బ్లడ్ బ్యాంకు 5గురికి మనం ఇప్పించడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ప్రజల్లోకి దీన్ని ఇంకా మాసివ్గా తీసుకెళ్ళాలి. సమ్మర్లో చాలా అవసరం ఉంటుంది, బ్లడ్ అవసరం. ఆపరేషన్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో బ్లడ్ అవసరం చాలా ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం మీకు విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే
మేము 10 మంది మగవాళ్ళకి చెక్ చేసి హెమోగ్లోబిన్ చూస్తే ఇంచుమించుగా అదృష్టం కొలిది 6, 7, 8 వరకు కూడా దొరుకుతాయి. కానీ ఆడపిల్లలకి మనం 10 మందికి హెమోగ్లోబిన్ టెస్ట్ చేస్తే ఒక్కడు దొరకడం కష్టంగా ఉంది. ఆడపిల్లలు దయచేసి తిండి విషయంలో కానీ ఆహార నియమాల్లో కానీ కొంచెం ఆలోచన చేసి వాళ్ళ బ్లడ్ పెరిగేదానికి ప్లాన్ చేసుకోమని రిక్వెస్ట్ అండి. ఎందుకంటే ఆడపిల్లలు లాస్ అవుతారు బ్లడ్ ఎక్కువ, మళ్ళీ ఆ బ్లడ్ వచ్చేదానికి టైం పట్టేస్తుంది. దానికన్నా వాళ్ళకి బ్లడ్ ఎంత లాస్ అవుతుందో వాళ్ళకి కూడా ఇవాళ అందరికీ అవేర్నెస్ ఉంది కనుక తెలుసు. దయచేసి ఆడపిల్లలందరూ కూడా వాళ్ళు బ్లడ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి అంటే ముందర వాళ్ళు బాగుండాలి. దానికోసం ప్రయత్నం చేయమని కోరుకుంటున్నాను. అలాగే ఇవాళ ప్రతి ఒక్కరు భయపడుతున్నది క్యాన్సర్కి. నేను క్యాన్సర్ సర్వైవర్ని. కానీ క్యాన్సర్ వస్తుందని తెలుస్తుంది, మనం ఇది తినకూడదని తెలుస్తుంది, కానీ అవే తింటున్నారు. గాలిలో, నీటిలో, ప్రతి ఒక్క దాంట్లోని కూడా తినకూడని ఏంటని ప్రతి ఒక్కరు వాళ్ళ చేతిలోనే ఉంటున్నాయి కనుక నెట్లోకి వెళ్ళో దేనిలోకి వెళ్ళో చూసుకుంటున్నారు, చేస్తున్నారు, కానీ తినటం మానలేదు. అందువల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్న విషయాన్ని ఆలోచించుకొని మన ఆహార నియమాల్లో కొంచెం నియంత్రణ తెచ్చుకుంటే బాగుంటుందని నా ఉద్దేశ్యం. అలాగే ఎక్కువ మొక్కల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మొక్కలు పెంచడం వల్ల వచ్చే లాభం ఏమిటంటే, వేప మొక్క ఉందనుకోండి, అది చక్కగా మంచి గాలిని ఇస్తుంది, అట్లాగే ఆక్సిజన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. అలాంటి మొక్కలు ఉన్నాయి, ఆ మొక్కలు వేయడానికి ప్రయత్నం చేయండి. ఏదో మొక్కలు వేసాము, గార్డెన్ పెంచేసామని కాకుండా సమాజానికి ఉపయోగపడేవి, భవిష్యత్ తరాలకు ఉపయోగపడేవి ఆలోచన చేసి ఆ మొక్కలను వేసినట్లయితే వ్యవహారికంగా చాలా ఉపయోగాలు ఉంటాయి. ప్రతి ఒక్కదానికి ములంకాళ్ళు అంటే అందరూ ఏదో అనుకుంటారు, ఆ చెట్టుకున్నంత విలువ దేనికి లేదు. ఇలాంటి చదువుకున్న పిల్లల్ని అందరూ కూడా ఎవరికి తోచింది వాళ్ళు సహాయపడితే సమాజానికి మనం సేవ చేసిన వాళ్ళు అవుతాం. సమాజ సేవ అంటే సర్వీసు ఏంట సర్వీస్. వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆయుష్ను పెంచుకోగలగాలి, ఆర్థిక పరిపుష్టి కలిగి ఉండాలి. అంటే ఈ 4 బాగుండాలంటే మనమందరూ బాగుండాలి. మనం ఏం చేస్తే పక్క వాళ్ళకి దాని మీద ఉత్సాహం, అవగాహన వస్తుందో ఆలోచించి చేయమని నేను అందరినీ ప్రార్థిస్తున్నాను. ఇవాళ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మూర్తి గారికి, దివ్య దర్శిని వాళ్ళకి నా కృతజ్ఞతలు మళ్ళీ తెలియజేస్తున్నాను. అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి. సర్వే జనా సుఖినో భవంతు. సేవాభావం అనగానే మదర్ తెరీసా గుర్తుకొస్తారు. మదర్ తెరీసా అంటేనే సేవ అనేది గుర్తొస్తుంది. అలా మీరు మదర్ తెరీసాతో కలిసి ఉన్న ఆనాటి క్షణాలు ఒక్కసారి మాతో జ్ఞప్తికి తెచ్చుకుంటారని కోరుకుంటున్నాను. ప్రతిదీ వ్యాపారం అయిపోయింది. మదర్ తెరీసా గారి ఫోటోలు పెట్టుకొని ఎంతమంది వ్యాపారాలు చేసేస్తున్నారు. అది కాదండి, ఆమె ఎంత సేవ ఆవిడ ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేశారో నాకు అనవసరం, కానీ సేవ అంటే మదర్ తెరీసా అనిపించుకున్నారు. అలాగా మనం కూడా ఒక మదర్ తెరీసాగా అవ్వాలంటే మనం సేవలో నిమగ్నం అవ్వాలి. ఆ అమ్మగారు ఉన్న నేను ఆమెతో 2-3 రోజుల కన్నా ఎక్కువ లేను, కానీ ఆమె చెయ్యి పట్టుకున్నప్పుడు ఉన్నటువంటి ఆనందం మాత్రం నేను ఇప్పటికీ మీకు వినిపించలేను. అలాగే మీకు అభ్యంతరం లేకపోతే ఆమెతో ఉన్న ఫోటో మీరు చూశాను అది. అలాగే ఆమె తర్వాత తీసిన ఫోటో జెరాక్స్ తీస్తే ఆమె ఏమో ఏంజిల్లా ఉన్నారు, నేను మా వారు నల్లగా వచ్చాం. నాకు అర్థం కాలేదు. అంటే ఆవిడ సేవ వల్లే ఆవిడ అలా ఉన్నారని నేను అనుకుంటున్నాను. నాకు ఆవిడ చాలా ఇన్స్పిరేషను, స్ఫూర్తి కూడా. అలాగే ఇందిరాగాంధీ గారితో కలిసి పనిచేశాను. అలాగే ఎంతమందితో పనిచేశాను అనేది కాదు, కిరణ్ బేడి గారితో కలిసి పనిచేశాను. ఇవాళ అందరూ ఫోటోలు వేసి ఉమెన్స్ డే అంటున్న వాటిలో అవి చూస్తున్నప్పుడు నేను నవ్వుకుంటుంటాను. ఒక పీటీ ఉషా అని కానీ, లేదు ఒక హంపి, ఇప్పుడు హంపి కానీ, అట్లా చాలామందితో కలిసి పనిచేశాను. నాకు చాలా సంతోషమైన జీవితాన్ని భగవంతుడు ఇచ్చాడు. మీరందరూ కూడా మీకున్న సమయాన్ని అడ్జస్ట్ చేసుకుని టైం మేనేజ్మెంటు, మైండ్ మేనేజ్మెంట్, ఇవన్నీ మీరు చదువుకున్నారు మేనేజ్మెంట్స్. దాన్ని ఎలా ఆచరించాలి, ఓన్లీ సెల్ ఫోన్ పట్టుకుని మన టైంని వేస్ట్ చేసుకోకుండా మనకి ఈ విషయాల మీద ఒక అవగాహన తెచ్చుకుని పనిచేయాలని, మదర్ తెరీసా గారిలాగే మీరందరూ కూడా ఉండాలని, సేవ అంటే ఆవిడని ఎలా అనుకున్నాం, ధైర్యం అంటే ఇందిరాగాంధీ గారిని ఎలా అనుకున్నాం, కిరణ్ బేడి ఎవరిని కేర్ చేయదని ఎలా అనుకున్నాం, పీటీ ఉష అంటే పరుగులు రాణి అని ఎలా అనుకున్నాం, అలాగో ప్రతి ఒక్కరిలోని ఈ మదర్ తెరీసా వీళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకుని ఉమెన్స్ డే రోజున వాళ్ళందరూ లాగా మనం కూడా ఎందుకు అవ్వలేము, ఎందుకు చదవలేము, ఎందుకు మనం
స్థాయిలోకి రాలేమనేది ఆలోచించుకొని అందరూ అలాగే ఉండాలని కోరుకుంటూ మళ్ళీ నాతో మాట్లాడిస్తున్నందుకు మూర్తి గారికి మళ్ళీ 72 ఏళ్ల వయసులో 27 ఏళ్ల వయసు ఉన్న వారిలో మాట్లాడుతున్నారు. అదేవిధంగా క్యాన్సర్ను జయించి ఇప్పుడు క్యాన్సర్తో బాధపడుతున్న వారికి మీరు ఒక స్ఫూర్తిగా నిలిచారు. ఆ రకంగా చూసుకుంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు క్యాన్సర్ జయించినందుకు? ఇది మీకు ఒక పునర్జన్మ అంటారా? క్యాన్సర్ జయించినందుకు తృప్తిగా ఉన్నప్పటికీ బాధ్యత కూడా ఉందంటాను. ప్రతి ఒక్కరూ వారికి సన్మానం చేయించుకున్నప్పుడు సంతోషంగా ఉంటారు. సంతోషం కన్నా సన్మానం అనేది బాధ్యత అని నేను అనుకుంటాను. అలాగే క్యాన్సర్ని జయించిన తర్వాత 1,00,000 మందితో అన్నమయ్య కీర్తన పాడించాం. అలాగే ఇప్పుడు రామకోటి రాయిస్తున్నాం. అలాగే క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా చేస్తుంటాను. ఇప్పుడైతే క్యాన్సర్ని జయించాను అనే ధైర్యం కన్నా గర్వం కన్నా క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళని చూస్తున్నప్పుడు చాలా ఇబ్బంది పడుతుంటాను. వాళ్ళకి క్యాన్సర్ రాకోకుండా ఎందుకు చేయలేమనే ఒక తాపత్రయంతో ఉన్నాను. దాని మీద ఎక్కువ రీసెర్చ్ చేస్తున్నాను. దానికి అందరూ నాకు సహకరించాలని కూడా ప్రార్థన చేస్తున్నాను. క్యాన్సర్ వచ్చిన తర్వాత బాధపడడం కాదు, అవేర్నెస్ ఎంత అవసరమో ఎరాడికేషన్ కూడా అంతే అవసరం. దానికోసం అందరూ నాకు సహకరించాలని మళ్ళీ ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మ. మా దివ్యదర్శిని ప్రేక్షకుల కోసం మీరు కాస్త సమయాన్ని వెచ్చించి మంచి మాటలు మాకు చెప్పారు. ఈ ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మరొకసారి మీకు మా దివ్యదర్శిని తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. Go big mommy, go big daddy, go big Jesus, and if I seven and a little love, yes, a live, believe in the rise. Johnny, yes, Papa. It is the no Papa. Open the building, dimple, loading, pigeon, calife, idife, tabu, maple too. Yes,